పాక్తో యుద్ధానికి రెడీ అంటోంది భారత్. పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. ఇప్పటికే సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు పాల్పడుతోంది. దీంతో యుద్ధం అంటూ వస్తే పాక్పై విరుచుకుపడేందుకు కొత్త ఆయుధాలను సిద్ధం చేస్తోంది. రష్యా నుంచి భారత్ ఇగ్లా-ఎస్ మిసైల్ ని దిగుమతి చేసుకుంది. అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు ఈ స్మాల్ రేంజ్ మిసైల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది భారత్. దీంతో భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. సైన్యానికి ప్రభుత్వం ఇచ్చిన ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ పవర్స్ ని ఉపయోగించుకుని ఇగ్లా-ఎస్ మిసైల్స్ ను కొనుగోలు చేశారు. ఇక కొద్ది రోజుల క్రితమే వాస్తవానికి ఈ మిసైల్స్ భారత్ చేరుకున్నాయి. పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల మధ్య వీటిని సరిహద్దులకు తరలిస్తున్నాయి భద్రతా బలగాలు. ఈ మిసైల్స్ ను ఫైటర్ జెట్స్, చాపర్స్, డ్రోన్స్ ను కూల్చేందుకు ఉపయోగిస్తారు. దాదాపు 260 కోట్ల వ్యయంతో సైన్యం ఈ మిసైల్స్ ని కొనుగోలు చేసింది. పశ్చిమ సెక్టార్లో సరిహద్దుల్లో వాడేందుకు మిసైల్స్ అనువుగా ఉండనున్నాయి. ఇప్పటికే వాయుసేన అమ్ముల పొదిలోకి చేరుకున్నాయి. ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ కింద ఇటీవల కాలంలో ఆయుధాల విడిభాగాలు కూడా దిగుమతి చేసుకుంటున్నారు. భద్రతా దళాలను యుద్ధానికి సిద్ధంగా ఉంచేందుకు ఉపయోగపడుతున్నాయి. మరోవైపు ఆయుధాల సేకరణ ముమ్మరం చేసిన కేంద్ర ప్రభుత్వం 48 లాంచర్లు, 90 ఇగ్లా-ఎస్ క్షిపణుల కోసం టెండర్ విడుదల చేసింది. వీటిని ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ కిందే కొనుగోలు చేయనున్నారు. వీటితో పాటు తర్వాతి తరం ఇగ్లాలపైన రక్షణ శాఖ దృష్టి సారించింది. ఈ మిసైల్స్ కు లేజర్ బీమ్ రైడింగ్ సామర్థ్యం ఉంది. 1990 నుంచి ఇగ్లా మిసైల్స్ ని సైన్యం వినియోగిస్తోంది. దేశీయంగా ఉన్న సంస్థలు కొన్ని మార్పులు చేసి ఇగ్లా-ఎస్ వెర్షన్ రెడీ చేశాయి. పాక్ సైన్యం పలు రకాల డ్రోన్లు, యుఏవీలు వినియోగిస్తూ ఉండడంతో ఇగ్లా-ఎస్ మిసైల్ అవసరం భారత్కు ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్డిక్షన్ సిస్టమ్ కి చెందిన మార్క్ 1 ని సైన్యం మోహరించనుంది. వీటికి 8 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి డ్రోన్స్ ను అడ్డుకునే సామర్థ్యం ఉంది. ఈ వ్యవస్థలో డ్రోన్లను కూల్చే లేజర్ టెక్నాలజీ ఉంది. ఇటీవల జమ్మూలో ఈ వ్యవస్థను ఉపయోగించి పాకిస్తాన్ సైన్యం డ్రోన్ ను ఆర్మీ వైమానిక రక్షణ విభాగం కూల్చివేసింది.